విశాఖలో ప్రమాదానికి ప్రాథమికమైనటువంటి ఒక అంచనాకు వచ్చారు. ఉక్కు కర్మాగారం ప్రమాదానికి ఎంట్రాప్డ్ గ్యాస్, ద్రవపు ఉక్కులో చిక్కుకుపోయిన వాయువుల కారణమని నిపుణుల కమిటీ ప్రాథమిక అంచనా వేసింది. ఈ వాయువులు హఠాత్తుగా విడుదల కావడంతోనే లాడిల్లో పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ద్రవపు ఉక్కు లాడిల్ని ఉక్కు దిమ్మెల తయారీ కోసం క్రేన్తో తిప్పుతున్నారు. లాడిల్ కింది భాగంలో ఉండే సైడ్ గేట్ ద్రవపు ఉక్కును వదిలే మార్గం తెరవడానికి కొద్ది క్షణాల ముందు లోపల ఉన్న వాయువులు తీవ్ర ఒత్తిడికి గురై పేలుడు సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎంట్రాప్డ్ గ్యాస్ అంటే ఉక్కు తయారీలో ముడి ఇనుముని 1540 నుంచి 1630 డిగ్రీల సెల్సియస్ మధ్య కరిగిస్తారు. ద్రవ ఇనుమును ఉక్కుగా మార్చడానికి భారీ ఒత్తిడితో ఆక్సిజన్ పంపిస్తారు. ఆక్సిజన్ ద్రవపు ఇనుములోని కార్బన్, మ్యాంగనీస్, కార్బన్, సిలికాన్ లాంటి పదార్థాలను తెట్టుగా మార్చి బయటికి తెస్తుంది. ఇదే సమయంలో ఆక్సిజన్ ఇనుముతో ఆక్సైడ్ రూపొందించి వివిధ వాయువుల రూపంలో అంతర్గతంగా ఉంటుంది. వీటినే ఎంబ్రాస్డ్ గ్యాసెస్ అంటారు. దానివల్లనే ఈ పేలుడు సంభవించింది అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.